రాజ్యసభకు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆమెపై తెలంగాణలో నమోదైన కేసు వివరాల నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె నామినేషన్ ను ఆర్ఓ తిరస్కరించారు. దీంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ నిరాశ తప్పలేదు. ఆర్ఓ నిర్ణయంలో తాము కల్పించుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. మధ్యప్రదేశ్ నుంచి తన రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంతో తాము జోక్యం చేసుకోలేమని మేరకు స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్ పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎన్ చందూర్కర్లు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. సీనియర్ లాయర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఆమె తరపున హాజరై వాదనలు వినిపించారు. ఎలాంటి క్రిమినల్ కేసులు ఆమెపై లేవని, కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఆర్ఓ నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు, గతంలో ఇటువంటి తీర్పులు ఏమైనా ఉంటే న్యాయస్థానం ముందు ఉంచాలని సూచించింది. అభ్యర్థి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే సరైందని పేర్కొంది. అవసరమైతే హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం తెలిపింది. అనంతరం పిటిషన్ విచారణకు అర్హత లేదంటూ కొట్టేసింది. తెలంగాణలో నమోదైన కేసు వివరాలను మీనాక్షి తన అఫిడవిట్ లో వెల్లడించలేదని పేర్కొంటూ ఆమె నామినేషన్ ను ఆర్ఓ తిరస్కరించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఒక ఉత్తర్వులో అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించిన మీదట మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తో పాటు సమర్పించిన ఫారం 26లో కోర్టు ఫిర్యాదును చేర్చకుండా అసంపూర్ణ అఫిడవిట్ ను సమర్పించినట్లు తేలిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ అధికారి ఒకరు మాట్లాడుతూ తెలంగాణలో తనపై నమోదైన కేసును నటరాజన్ తన అఫిడవిట్ లో ప్రస్తావించలేదని ఆరోపిస్తూ అధికార బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నన్ను ఫాలో చేశారు. నా వెహికల్ నేను క్యాబ్ లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ పోలీస్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ వచ్చారు, వాళ్ళు చెప్పారు కి నేను ఎంటర్ అయ్యాను ఇక్కడ అని చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నంబర్ లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్ లో వచ్చింది అది అని. యా కేసు ఉందండి. ఏమండి, నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హావ్ టు అటెండ్ ద మీనాక్షి నటరాజన్ పై విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ శ్రీలత నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ విచారణ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేస్తూ దాన్ని రిటర్న్ చేసింది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై ప్రత్యేకంగా ఉన్న ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని శ్రీలతకు నాంపల్లి కోర్టు సూచించింది. చేసుకోవడానికి తీసుకుని మాకు నోటీసులు ఇచ్చి సంబంధించి కౌంటర్లు చేయమని చెప్పి అధికారం అసలు ఒకవేళ మీరు కౌంటర్లు కనుక వేస్తే మా డిఫెన్స్ ఇందులోనే ఇప్పుడే తెచ్చిపోతుంది. మీకు జ్యూరిస్డిక్షన్ లేని కోర్టుకి దీన్ని డిసైడ్ చేసి మా కౌంటర్లని డిసైడ్ చేసే అధికారం మీకు లేదు అంటే కోర్టు వారు ఏమన్నారంటే నేను కాంగ్రెస్ తీసుకోలేదు. కాంగ్రెస్ తీసుకోకుండా ఈ కేసులో క్లియర్గా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని లోపల బాడీలో రాసింది. అట్లాగే కాస్ట్ టైటిల్లో రెస్పాండెంట్స్ పేర్ల కింద రాసి ఉన్నది.
ఇవన్నీ ఉన్నప్పుడు ఏ రకంగా నోటీసులు ఇచ్చారు? ఇది ఇవ్వటం కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఎక్స్ ఎమ్మెల్యే మీద వేసినా ఎక్స్ ఎంపీ మీద వేసినా ఎవరి మీద వేసినా కూడా అది డిసిగ్నేటెడ్ కోర్టు ముందు ఎంపీ ఎమ్మెల్యే డిసిగ్నేటెడ్ కోర్టు ముందుకు వెళ్ళాలి. మీరు అసలు సమ్మన్స్ ఇవ్వడం కూడా తప్పు అని అంటే అది ఇచ్చేశారు. ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు కంప్లైనెంట్ ఆమె అంటే చెప్పాను కోర్టుకి, మేము అక్యూజ్డ్గా రాస్తున్నారు, రెస్పాండెంట్గా మీరు మాకు నోటీసులు ఇచ్చారు, మేము రెస్పాండెంట్స్ కిందకే చెప్తున్నాము, అక్యూజ్డ్గా రాస్తున్నారు. కొన్ని ఆర్డర్ కాపీల్లో కొన్ని చోట్ల కూడా అక్యూజ్డ్ రాశారు. మీరు అసలు మమ్మల్ని రెస్పాండెంట్స్గా చేర్చి అక్యూజ్డ్ అని డిసిగ్నేట్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మీరు అంటే లేదు అది తప్పు జరిగింది రాశారు ప్రీవియస్గా ఆమె ఉన్నప్పుడు కాదు అన్నట్టు కూడా. పిటిషనర్ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు రిటర్న్ చేసింది. అంశంపై అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ స్పందించారు. ఈ కేసులో ప్రజాప్రతినిధులు ఉన్నందున ఇది తమ పరిధిలోకి రాదని కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, అయినప్పటికీ ఆమెకు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని అడ్వకేట్ రవిశంకర్ వెల్లడించారు. కోర్టు తీసుకునే నిర్ణయంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా మీనాక్షి నటరాజన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా ఉంది. అంటే ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. కాకపోతే వాళ్ళు అక్కడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాలని, లేకపోతే ఎన్నికల సంఘంతో తేల్చుకోవాలని సుప్రీంకోర్టులో తిరస్కరించినటువంటి విషయం తెలిసిందే. అసలు ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ? మీనాక్షి నటరాజన్ తదుపరి స్టెప్ ఏముండబోతోంది శ్రీనివాస్? ఎస్ విజయ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారినటువంటి అంశం మీనాక్షి నటరాజన్కి సంబంధించిన ఏదైతే నామినేషన్కి రిజెక్ట్కి సంబంధించిన అంశం కావచ్చు. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో ఆమెపై కేసు ఉంది. అంటే మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థినిగా ఆమె నామినేషన్ వేసిన సమయంలో కూడా ఆమెపై తెలంగాణలో కేసు ఉంది. ఆ నామినేషన్ దాఖల్లో ఆ కేసుకు సంబంధించిన అంశాలు ప్రస్తావించలేదంటూ కూడా అక్కడ ఆర్ఓ ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయడంతో కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కసారి ఈ చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు మీనాక్షి నటరాజన్ అంశం. అయితే ఈరోజు ఏదైతే తెలంగాణలో 2025 సంవత్సరంలో కూడా మీనాక్షి నటరాజన్పై ఎవరైతే పిటిషనర్ ఉన్నటువంటి శ్రీలత అనే వ్యక్తి మహిళ ఆమెపై కూడా కేసు పెట్టిందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు అది విచారణకు వచ్చింది. అయితే విచారించినటువంటి నాంపల్లి కోర్టుకు సంబంధించిన జడ్జి ఇది తమ పరిధిలోకి రాదు ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు కాబట్టి ఇది ఏదైనా ఉంటే ఆ ప్రజాప్రతినిధుల కోర్టులో తీర్చుకోవాలంటూ కూడా ఆమెకు సంబంధించిన ఏదైతే పిటిషన్ ఏదైతే రిజెక్ట్ చేసిన పరిస్థితి. అదే అంశం దీనికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. నాపై ఎలాంటి కేసులు తెలంగాణలో లేవంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఆమె ఏదైతే పిటిషన్ కూడా తిరస్కరించిందో హైకోర్టులో తేల్చుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఒకేసారి అంటే రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా తెలంగాణలో నిజంగానే ఆమెపై కేసులు ఉన్నాయా లేదా అనేది కూడా ఇప్పటికే అంటే తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎలాంటి కేసులు లేవని కూడా ఈ కాంగ్రెస్ సంబంధించిన లీగల్ సెల్ కూడా చెప్తుంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు. చెప్పండి, అసలు మీనాక్షి నటరాజన్పై కేసులు ఉన్నాయి, అందుకే ఆమె నామినేషన్ తిరస్కరించామని కూడా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఆర్ఓ అన్నారు. నిజంగానే ఆమెపై కేసులు నమోదైన లీగల్ సెల్ టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా మీరేం చెప్తారు? మీనాక్షి నటరాజన్పై ఎక్కడ కూడా కేసులు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆమె మీద కేసులు కూడా లేవు. ఈ రోజు జరిగిన వాదనలు ఏంటంటే కేసుకు సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్లో ఆమె పేరు రెస్పాండెంట్గా చేర్పడం జరిగింది. రెస్పాండెంట్గా 22 months బ్యాక్ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఈ రోజు వాదనలు విన్న తర్వాత, అంటే 22 months తర్వాత వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి విషయాలు నా పరిధిలోకి రావని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశారంటే దాంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అండ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రజాప్రతినిధుల కోర్టుకు వస్తుందని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి కూలంకుషంగా ఆలోచిస్తే ఏంటంటే ఈ శ్రీలత అమ్మాయి ఒక లేడీ నుండి అండ్ ఒక కంబం శివకుమార్ రెడ్డి మధ్య డిస్ప్యూట్, ప్రైవేట్ డిస్ప్యూట్, అది ఆ డిస్ప్యూట్ కాస్త ఏఐసిసికి అండ్ పీసీసీకి రావడం జరిగింది. వీళ్ళని పార్టీ చేసి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. సో దాఖలు చేస్తున్న క్రమంలో
క్రిమినల్ కాన్స్పిరసీ జరిగింది, కుట్రపూరితంగా ఆమెకు నెక్స్ట్ థ్రెటనింగ్ ఉంది అని చెప్పి చేయడం జరిగింది. సో ఈమె చేయాల్సింది ఏంటంటే ప్రజాప్రతినిధుల కోర్టు కాకుండా రెగ్యులర్ కోర్టులో వేయడం జరిగింది. ఆ కోర్టులో వేయడం వల్ల ఈరోజు ఆ కోర్టు వారు వాదన విన్న తర్వాత రిటర్న్ చేయడం జరిగింది. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఆమెపై కూడా ఎలాంటి కేసులు లేకపోతే ఆర్ఓ ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇప్పటికీ మీరేమో ఎఫ్ఐఆర్ కాలేదు, కేసు నెంబర్ లేదు అంటున్నారు, కానీ అంటే రిజెక్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది? అంటే ఈ కేసు సంబంధించి శ్రీలత అమ్మాయి శివకుమార్ రెడ్డి మధ్య డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్లో ఏమైందంటే దాంట్లో ఎఫ్ఐఆర్ అయింది, ట్రయల్ నడుస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరు కలిసి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ పార్టీ అధిష్టానానికి అండ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేస్తున్న క్రమంలో నన్ను డిఫేమ్ చేస్తున్నారు, ఎందుకంటే నా కంప్లైంట్ తీసుకోవట్లేదు, సో నా కంప్లైంట్ తీసుకోకపోగా అతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఒక ప్రైవేట్ కంప్లైంట్ డిఫేమ్ అవుతున్నా నేను అని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఏ పరిధిలోకి వస్తుంది, ఎక్కడ వస్తుంది అని చెప్పి కోర్టు వాడు కూడా పరిశీలించలేని రోజులు, సో ఆమె కూడా పరిశీలించలేదు. సో ఈరోజు వాదనలు విన్న తర్వాత ఆమె సాటిస్ఫై అయిపోయి ఇది నా కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తుందని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కేవలం ప్రజాప్రతినిధులకు సంబంధించిన విషయంలోనే ఆమె పిటిషన్ వేస్తుంది కాబట్టి ఆ కోర్టు పరిధిలోకి రాదని చెప్పింది. అంటే నెక్స్ట్ ప్రజాప్రతినిధుల కోర్టులకు సంబంధించి ఆ పిటిషన్ తీసుకునే అవకాశం ఉందా, తీసుకొని విచారించే అవకాశం ఉందా? డెఫినెట్లీ పిటిషన్ తీసుకుంటారండి. పిటిషన్ తీసుకున్న తర్వాత వాదనలు అంటే ఆ పిటిషన్ వాదన విన్న తర్వాత ఆ కోర్టు సాటిస్ఫై అయితే అది అడ్మిట్ చేసి కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. అంటే ఇది ఈ జెన్యూన్ కేసు, దీంట్లో కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సమన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్స్ అడుగుతారు, ఎందుకంటే అక్యూజర్ కానీ ఇప్పుడు రెస్పాండెంట్గా ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ దీంట్లో అక్యూజర్ ముద్దాయి నిజంగాలోకి తీసుకుంటారు. ఈ కన్విక్షన్ కానంత వరకు ఒక అక్యూజర్ కానీ వాళ్ళకి చెప్పండి, ఈ కేసు కోర్టులో నిలబడుతుందా, నిలబడదా? 100% నిలబడదండి, ఎందుకంటే దీంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు కానీ ఎలాంటి లేవు. ఇది విజయ్, ఏదైతే ఈ కేసు రాజకీయ కుట్రలో భాగంగానే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి కేసు అయితే కోర్టులో నిలబడే అవకాశం అయితే లేదు. అయితే కోర్టు ఖచ్చితంగా అయితే తీసుకుంటుంది, కానీ విచారిస్తుంది పూర్తి ఆధారాలతో కూడా చెప్తుంది. మొత్తానికి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. ఆ పిటిషనర్ ఏదైతే ఆమె మళ్ళీ ఆ కోర్టుకు ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్తుందా లేదా అనే అంశం మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, రాజ్యసభకు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెపై తెలంగాణలో కేసు నమోదైంది కాబట్టి నామినేషన్ తిరస్కరించినట్లుగా అటు అక్కడ పేర్కొంటున్నారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకి ఏమో ఈసీ దగ్గరికి వెళ్లాలని చెప్తుంది. ఈ నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది ఈ అంశంలో. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఎలా చూడాల్సి ఉంటుంది మీనాక్షి నటరాజన్ అంశం? ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కాదు